యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అంటే మావయ్యకి నా కొడుకు కళ్యాణి బిడ్డలా అనిపించడం లేదా? కళ్యాణి కంటూ ఇంకో బిడ్డ కావాలి అనుకుంటున్నారా? కళ్యాణి నా బిడ్డని తన బిడ్డ అనుకోవడం మావయ్య తట్టుకోలేకపోతున్నారా? ఎప్పుడైనా మన రక్తం మన రక్తమే. నీ రక్తం నీ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది కానీ ఎవరిదో రక్తం నీ మీద ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటుంది? నీకంటూ సొంత బిడ్డ ఉండాలి. చదువుకున్న దానివి, మెల్లగా నీకే అర్థమవుతుంది. ఏంటి ఆఫీసర్ అలా ఉన్నారు? ఓ, ఉదయం నాన్న ఎందుకు బయటికి వెళ్లారా అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా? దాని గురించి కాదు. మరి ఆఫీసర్ గారు, చిరాకు అనేది అమ్మాయిల మొహం మీదే కాదు, మీలాంటి అందమైన అబ్బాయిల మొహం మీద కూడా బాగుండదు. మీరెప్పుడు నవ్వుతూ ఉంటేనే బాగుంటారు. మీ నవ్వుని ఆ చిరాకు చాటున దాచేయకండి, అస్సలు బాలేదు. కళ్యాణి, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. కన్నయ్యకి ఆస్తి రాసి ఇవ్వడం మావయ్యకి ఇష్టం లేదా? అంటే నాన్న మాటలు విన్నారా ఆఫీసా? అంటే నేను కన్నయ్య నాతో ఎంత ప్రేమగా ఉంటాడు అనేది నాన్నకి తెలియదు కదా. అందుకే తండ్రిగా నాకంటూ ఓ బిడ్డుంటే బాగుంటుందని ఆలోచించారే తప్ప ఆయనకి మనసులో మరో ఉద్దేశం లేదు. ఏంటి ఆఫీసా, నాన్నన్న దాని గురించి బాధపడుతున్నారా? అది కారణం కాదు కళ్యాణి. ఉదయం మామయ్య బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు అనేదే అర్థం కావడం లేదు. దానికి తోడు ఇవన్నీ వినేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. 4 రోజులు కన్నయ్యతో ఆడుకుంటే నాన్నకు కూడా వాడంటే నాకు ఎందుకంత ప్రేమ అనేది అర్థమవుతుంది. అర్థమైతే పర్లేదు కళ్యాణి. లేదు, కన్నయ్యకి ఆస్తి రాసి ఇవ్వడం ఇష్టం లేదు అంటే తిరిగి అమ్మకు రాసిచ్చేద్దాం. ఆస్తి రాయడం అనేది సమస్య కాకూడదు, అందుకే చెప్తున్నాను. ఏంటి ఆఫీసర్ కొత్తగా ఇలా మాట్లాడుతున్నారు? నాన్న మాటలకి బాగా ఫీల్ అయినట్టున్నారు. నాన్న వస్తే అందరం ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఒకవేళ నాన్న మాటల్ని ఆఫీసర్ అపార్థం చేసుకునుంటే ముందు ముందు ఇంకెన్ని సమస్యలు వస్తాయో.
కళ్యాణి, నన్ను సిద్ధుని ఇల్లు కదలకుండా చేసి ఏదో సాధించాననుకుంటున్నావు కదా. ఇప్పుడు ఇందులో కలిపిన పాయిజన్ నీ ఇంటిని అల్లకల్లోలం చేస్తుంది. ఇది పీల్చి నాన్నమ్మ అల్లాడిపోతుంటే అప్పుడు మీ అందరి దృష్టి తన మీదే ఉన్నప్పుడు కన్నయ్యని తీసుకుని మేము వెళ్ళిపోతాం. అప్పుడు మమ్మల్ని ఆపుతావో మీ నానమ్మని కాపాడుకుంటావో మేము చూస్తాం. అబ్బా, బయట కాలువను శుభ్రం చేసినట్లేదు, మళ్ళీ దోమలు మొదలయ్యాయి. అనుపమా, కళ్యాణి, కళ్యాణి. ఏంటి నానమ్మా? ఏంటమ్మా? దోమలు విపరీతంగా వచ్చేసాయి. ఇంట్లో పసిబిడ్డ ఉన్నాడు కదా, దోమల మంది ఎక్కడుంది? స్టోర్ రూమ్ లో ఉన్నట్టుందమ్మా, నేను తీసుకొస్తాను. త్వరగా తీసుకురాపో. పిన్ని, ఇది ఆ శివపార్వతమ్మ గదిలో తీసుకెళ్లి పెట్టాలి. దోమల మందు నేను పెట్టడమేంటి? నీకు వివరాలతో పనిలేదు. ఎలాగోలా ఈ పని చెయ్యి, తప్పదు. సర్లే. పల్లవి, ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. స్టోర్ రూమ్ లో దోమల మందు ఉందా, అయిపోయిందా? నాకు తెలీదు. సరే చూద్దాం పద పిన్ని, రామా. అమ్మ, ఇదిగోండి ఇక్కడ ఉన్నట్టుంది. అయ్యో, మా గదిలో కూడా దోమలున్నాయి. అందరి గదుల్లో పెట్టాలమ్మా. అందరి గదుల్లో పెడదాం. ముందు మీ నానమ్మ గదిలో పెట్టాలి. తీసుకో. పద. ఏంటి పిన్ని ఇలా చేసావు? చేయి జారిపోయింది సంపద. ఇప్పుడు ఆ బాటిల్స్ లో ఏ బాటిల్ శివపార్వతమ్మ గదిలో ఉంచాలో తెలిసేదెలా? అసలు అందులో ఏముందో చెప్పట్లేదు. ఇప్పుడు అదా ముఖ్యం. ముందు ఆ బాటిల్ ఏమైందో చూద్దాం పద. ఆ బాటిల్ నేను తెచ్చానని తెలియలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే గొడవ అయ్యేది. ముందురా. అమ్మా, ఇదిగోండి. పద, మిగతా రూముల్లో పెడదాం. పల్లవి, ఇది నీ రూమ్లో పెట్టుకో. తీసుకో. సరేనమ్మా. అమ్మా, మీ గదిలో కూడా ఒకటి పెట్టొద్దాం. సంపద, నువ్వు కూడా తీసుకో. వద్దొద్దు. ఇంట్లో దోమలున్నాయంటుంటే వద్దంటావేంటి? తీసుకో. అంటే నాకు ఆ స్మెల్ పడదు. సర్లేమ్మా, మీ గదిలో పెట్టుకోండి. అంతేనే, అంతే. అన్నీ మీరు తీసేసుకోండి. నన్ను మాత్రం లెక్కలోకి తీసుకోకండి. ఇటివ్వం. అతే ఇప్పుడు పాయిజన్ కలిపిన లిక్విడ్ ఏ రూమ్కి చేరినట్టు?
ఏమైంది? మన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎస్, వర్కౌట్ అయింది. సూపర్ శామ్. అది శివపార్వతి అమ్మమ్మ రూమ్లోనే పెట్టేసావా? ఎందుకంటే ఆవిడకి ఇలా అయిందంటే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు శామ్. పాయిజన్ బాటిల్ అయితే ఇచ్చాను, కానీ ఎవరికి ప్రమాదం వస్తుందనేది చెప్పలేను సిద్ధు. అదేంటి శామ్? అది ఆ పాయిజన్ కలిపిన బాటిల్ శివపార్వతి నాన్నమ్మ రూమ్లో ఉంచాలని చెప్పి చూస్తే కళ్యాణి మూలంగా మొత్తం స్పాయిల్ అయింది. ఆ బాటిల్స్ అన్నీ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఏ రూమ్లో పాయిజన్ బాటిల్ ఉందో తెలీదు, కానీ మొత్తానికి ఎవరో ఒకరికైతే ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది. అప్పటి వరకు మనం ఏం చెప్పలేం. సరే, అయినా పర్లేదులే. శివపార్వతి అమ్మమ్మకైతే ఒక లెక్క, అజయ్ మావయ్యకి అయితే ఇంకో లెక్క, మిగతా వాళ్ళకైతే ఇంకో లెక్క. ఎవ్వరికి ఏం జరిగినా మన ప్లాన్ అయితే వర్కౌట్ అయితే చాలా. ఏంటి కళ్యాణి? దోమలు ఆఫీసర్, ఇంట్లో బాగా దోమలు ఎక్కువైపోయాయి, అందుకే ఈ లిక్విడ్ పెడుతున్నాను. అవునా? అయితే ఆ విండోస్ కూడా క్లోజ్ చేసి. అలాగే ఆఫీసర్. ఏంటిదమ్ము, కిటికీలు తలుపులు మూసేస్తున్నావు? హఠాత్తుగా నా మీద ప్రేమగాని పుట్టిందా ఏంటి? అలాంటిది ఏదన్నా ఉంటే ముందే చెప్పాలి కదా. మా ఆవిడ్ని ప్రేమించడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వద్దు? మీరు నన్ను ప్రేమించడానికి కాదు, దోమలు మనల్ని ప్రేమించకుండా ఉంటాయని అన్నీ మూసేస్తున్నాను. హో, అందుకా? నేను ఇంకెందుకు అనుకున్నానులే. అనుకుంటారు. ఈ మధ్య మీకు బాగా వేషాలు ఎక్కువైపోతున్నాయి. సర్లేవాయ్, భార్యని ప్రేమించడం కూడా తప్పేనా? ఈ ప్రేమ ఉండాల్సింది ఇక్కడ కాదు. నలుగురు నన్నేదైనా అన్నప్పుడు నా తరపున మాట్లాడితే అది ప్రేమ. అందరితోనూ కలిసి నన్ను తిడతారు, ఇక్కడ మాత్రం ప్రేమ చూపిస్తారట. ప్రేమ అది కాద్దమ్ము, అలా మాట్లాడతావేంటి? ఆ కిటికీ తలుపులు కూడా మూసేయండి, దోమలు రాకుండా ఉంటాయి. అలాగే.
నిన్నే చెప్దాం అనుకున్నాను. సాయంత్రం అయితే దోమలు బాగా వచ్చేస్తున్నాయి. అందుకేనండి లిక్విడ్ పెట్టాను. మీరు పడుకోండి, నేను పని చూసుకుని వస్తాను. ఇప్పుడేం పని? రేపు కార్తీక సోమవారం కదా, ఇల్లు తుడిచేసి వస్తాను. ఇప్పుడెందుకు తుడుచుకోవడం? రేపు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవచ్చు కదా. లేదండి, ఉదయాన్నే తుడిచినా ఆరేలోపు అందరూ తిరుగుతూ ఉంటారు. దాని బదులు ఇప్పుడే తుడిచి ముగ్గులేస్తే ఉదయానికి శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడే వచ్చేస్తాను, మీరు పడుకోండి. నేను పడుకుంటాను, నువ్వు కూడా పడుకో. పొద్దునుంచి చాలా పనులు చేసి అలసిపోయి ఉంటావు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా. ఏం పర్లేదులేండి, ఎప్పుడన్నా పండగలకి పబ్బాలకే కదా ఇలా పనిచేసేది. ఇప్పుడే వస్తాను, మీరు పడుకోండి. అసలేం జరగట్లేదేంటి శామ్? కంగారు పడుకు సిద్ధు.
ఏమండి 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 ఆఫీసర్ రండి. ప్లాన్ వర్కౌట్ అయింది శామ్. సిద్ధు సీరియస్గా ఉండు. పద. ఏమండి